ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు నడవడి ఛానల్. ఒక చక్కని మాట, చేతి మీద చెయ్యి వేసుకొని ఎప్పుడు మనకు మంచి రోజులు వస్తాయా అని అట్లా ఆలోచన చేయడంలో ఎక్కువగా భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తున్న మనస్తులు ఒక మాట వినండి. కాలు మీద కాలేసుకుని జీవించే ఆ జీవితం కూడా ఎప్పుడు నువ్వు కష్టపడతావా అని ఎదురు చూస్తుందంటే ఏం చేస్తారు? నిజమే, కష్టం అనగానే పంటి కింద రాయబడినట్టు అవుతుంది. నిజము. ఆలోచన చేస్తూ ఉండడము, మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా పొందుకోవాలి, ఇందులో ఉంటున్న రిలాక్స్. వాస్తవంలో కష్టపడడంలో మనం తొందరగా పనికి రాము. అందుకే పనికి బానిసైన వారు మనసుకు మనిషికి బానిసయ్యే అవకాశం లేదని జీవిత బాగా విలువలు కలిగిన వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజమే, పనికి బానిస అవ్వడం అన్నది వాస్తవానికి నువ్వు ఎలుబడిగా ఉంటావు. ఆశలు, కలలు, అభిప్రాయాలు మనము ఏ విధంగా అంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఆలోచన తృప్తి పడతాం, వాస్తవానికి తక్కువ అవుతాం. అందుకే సామెత 10:4 అంటారు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అందుకే బద్ధకస్తుడు తెలివి తక్కువని వారి తోట దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆ తోట గచ్చ పొదలు, ముళ్ళ పొదలతో ఉందంట. నిజమే దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆలోచనలో ఉంటారు, వాస్తవానికి తక్కువ ఉంటారు. కాబట్టి తమ విలువల్ని సేద్యం చేసుకోలేరు. ప్రతి విషయాన్ని స్పందిస్తారు, మాట్లాడతారు, కానీ తమల్ని తాము స్పందించి తమ జీవితాన్ని ఎందుకు నడపలేరంటే ఆలోచనలకు, మాటలకు వ్యసనంగా మారిపోయాక మాట్లాడంలో, ఆలోచన చేయడంలో ఉన్న తృప్తి వాస్తవానికి తక్కువ అవుతాం. అందుకే మనలో ఉన్న సోమరితనము ఆలోచనలకు బానిస చేస్తుంది, మనలో ఉన్న సోమరితనము మాటలకు బానిస చేస్తుంది. కానీ కష్టము వాస్తవంలో ఐశ్వర్యవంతులు చేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, ఇంకొంచెం నిద్రపోవాలి, ఇంకొంచెం కొనకాలి, ఇంకొంచెం చేతులు ముడుచుకొని ఇట్లా వీటి వలన మనం అట్లా అనుకుంటూ కాలక్షేపంలో మనలో మనమే ఉంటూ వీటిని కష్టానికి, వాస్తవానికి రానప్పుడు దరిద్రము పరిగెత్తుకొని వస్తుందంట. ఇది సామెతలో దేవుడు చెప్పిన మాట. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచనకి బానిసయ్యామా, లేదంటే బలహీనతల్నే మాటలతో మనం సకాలక్షేపం చేస్తున్నామా? ఈరోజు వాస్తవంలో పట్టబడదాం, కష్టపడదాం, ఐశ్వర్యవంతులై నలుగురికి మార్గదర్శి అవుదాం. మరొకసారి వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.